నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులో జగన్ పెత్తందారీ పోకడ. 38 స్థానాల్లో 25 చోట్ల ఎస్సీ ఎస్టీ బీసీలు బలి. వ్యతిరేకత ఉన్న సొంత సామాజిక వర్గ నేతల కొనసాగింపు. ప్రకటనలకే పరిమితమైన జగన్ జనతా బజార్ల హామీ. 3 ఏళ్లైనా నిర్మాణాల ఊసే ఎత్తని ప్రభుత్వం. అన్నదాతల ఆశలను ఆవిరి చేసిన సీఎం. ఏపీలో కాంట్రాక్టర్ కు అక్షయ పాత్రల విద్యుత్ మీటర్ల పథకం. ఇతర రాష్ట్రాల కంటే 2.5 రెట్లు అధికంగా ఖర్చు. షిరిడి సాయి సంస్థకు కోట్లు దోచిపెట్టిన జగన్. పలు కీలక తీర్మానాలు ఆమోదించిన టీపీసీసీ. తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలని అభ్యర్థన. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం. కాళేశ్వరం ప్రాజెక్టు తుది బిల్లులు చెల్లించొద్దన్న తెలంగాణ ప్రభుత్వం. చిన్న కాంట్రాక్టులకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయం. పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గించేది లేదన్న కేంద్రం. అంతర్జాతీయంగా ముడి చమురు రేటు ఎక్కువగా ఉందని వెల్లడి. ఇజ్రాయెల్తో కాల్పుల విరమణ చర్చలు నిలిపివేసిన హమాస్. అగ్రనేత సలేహ్ అరౌరీ హత్యకు నిరసనగా నిర్ణయం. పెత్తందారీ విధానం గురించి తరచూ చెప్పే ముఖ్యమంత్రి జగన్ తన సొంత పార్టీలోనే దీన్ని అమలు చేస్తున్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూనే వారికి ఎసరు పెడుతున్నారు. సీట్లాటలో బడుగు బలహీన వర్గాలనే బలిపెట్టి 38 నియోజకవర్గాల్లో మార్పులు చేస్తే అందులో రెడ్ల స్థానాల్లో మార్చింది కేవలం 5. అందులోనూ 2 స్థానాలు సిట్టింగ్ ఎమ్మెల్యేల వారసులకే ఇవ్వగా 3వ టికెట్ ఎమ్మెల్యే చెప్పిన మనిషికే ఇచ్చారు. అదే ఎస్సీ బీసీలపై మాత్రం వేటు వేశారు. వైకాపాలో దళితులు బడుగులనే బలి చేస్తున్నారని, వ్యతిరేకత ఉన్న సీఎం సామాజిక వర్గ నేతల్ని కొనసాగిస్తున్నారని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు చెప్పిన మాటలు అక్షర సత్యాలుగా కనిపిస్తున్నాయి. టికెట్ల విషయంలో అసలు సిసలు పెత్తందారీ విధానాన్ని ఆ పార్టీ అధినాయకత్వం అమలు చేస్తూ బడుగు బలహీన వర్గాలను బలిపెట్టింది. నియోజకవర్గాల సమన్వయకర్తల మార్పుల విషయంలో ఒక ప్రధాన సామాజిక వర్గం వారైతే ఒక లెక్క, బడుగు బలహీన వర్గాలైతే వేరే లెక్క అనే విధానాన్ని పాటించారు. 2 దఫాల్లో 38 మార్పులు చేస్తే వాటిల్లో 25 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్థానాల్లో చేసినవే. పనితీరు బాగోలేదని, నియోజకవర్గాల్లో వ్యతిరేకత ఉందని ఎమ్మెల్యేలు సమన్వయకర్తలను మారుస్తున్నారు. ఇవన్నీ బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యేల నియోజకవర్గాలకే పరిమితమా? సీఎం సొంత సామాజిక వర్గ ఎమ్మెల్యేలకు వర్తించవా అని వైకాపాలోని దళిత, గిరిజన ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. వ్యతిరేకత ఉన్న అగ్రవర్ణాల వారిని కొనసాగిస్తున్నారంటూ ఎమ్మెల్యే బాబు చేసిన వ్యాఖ్యలు ఆ వర్గం ఆవేదనకు అద్దం పడుతున్నాయి. 2 దఫాల్లో చేసిన మార్పుల్లో పక్కన పెట్టేసిన వారి వివరాలను పరిశీలిస్తే తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేల టికెట్లను వారి వారసులకే ఇచ్చారు. పోలవరంలో బాలరాజుకు బదులు ఆయన భార్యకు అవకాశం ఇచ్చారు. వీరు కాకుండా టికెట్లు కోల్పోయిన మిగిలిన 13 మందిలో 3 ఎస్సీలు, 1 బీసీ, 1 ఎస్టీ, 3 కాపులు, 3 రెడ్లు, ఇతర ఓసీలు 2. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్ 2019లో తెలుగుదేశం తరఫున గెలిచి తర్వాత వైకాపాలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి వ్రతం చెడ్డా ఫలం లేదన్నట్లుగా మారింది. టికెట్లు కోల్పోయిన సమన్వయకర్తలు 5 ఉండగా వారిలో 3 బీసీలు, 1 ఎస్సీ, 1 ఓసీ ఉన్నారు. ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, విడదల రజని, ఉషశ్రీ చరణ్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలను వారి సిట్టింగ్ స్థానాల నుంచి మార్చేశారు. ఆదిమూలపు సురేష్ కు ఇది వరుసగా 3వ మార్పు. మేరుగు నాగార్జునను జిల్లా దాటించేశారు. కాపు సామాజిక వర్గానికి చెందిన గుడివాడ అమర్నాథ్ కు టికెట్ ఉందో లేదో తెలియదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను తిట్టేందుకు అమర్నాథ్ ను ఉపయోగించుకున్న వైకాపా అధిష్టానం ఇప్పుడు ఆయనకు ఎసరు పెట్టింది. బాబాయ్ హత్య కేసులో నిందితుడుగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి మూటగట్టుకున్న అపఖ్యాతి కంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి ఉంటుందా? కర్నూలులో సీబీఐని ముప్పు తిప్పలు పెట్టి ఆయన్ను అరెస్టు చేయనివ్వకుండా కాపాడుకున్నట్లే ఇప్పుడు ఎంపీగానూ కాపాడుతున్నారు. ఎంపీగా ఆయన పనితీరు బాగుందనే భావనకు ఎలా వచ్చారు? సీఎం తమ్ముడన్న ఒక్క కారణమే ఆయన్ను ఎంపీగా కొనసాగించేందుకు దోహదపడుతోందా అనే చర్చ ఇప్పుడు వైకాపా వర్గాల్లో జరుగుతోంది.
వైకాపా లోక్ సభాపక్ష నేతగా పివి మిథున్ రెడ్డి ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు. లోక్సభలో 4వ అతిపెద్ద పార్టీ అయిన వైకాపా నాయకుడిగా ఉంటూ ఆయన ఆంధ్రప్రదేశ్కు సాధించిందేంటి? విభజన హామీల్లో ఒక్కదాన్నైనా నెరవేర్చుకోగలిగారా? కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసుకునేందుకు పదవిని వాడుకుంటున్నందుకు ఆయనను కొనసాగిస్తారా అని వైకాపాలోని బలహీన వర్గాల నాయకులు చర్చించుకుంటున్నారు. అనంతపురం జిల్లాలో ఉన్న 2 లోక్సభ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను మార్చేశారు. సిట్టింగ్ ఎంపీలు ఇద్దరిలో ఒకరిని కళ్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి మార్చారు. మరో ఎంపీని పూర్తిగా పక్కన పెట్టేశారు. తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిల టికెట్లను వారి వారసులు అభినయ్ రెడ్డి, మోహిత్ రెడ్డికే కట్టబెట్టారు. ఎమ్మెగనూరులో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి నేరుగా టికెట్ ఇవ్వకపోయినా ఆ నియోజకవర్గాన్ని ఆయన గుప్పెట్లోనే ఉంచారు. ఆయన తీసుకొచ్చిన మాచిన వెంకటేష్ కు టికెట్ ఖరారు చేశారు. చెన్నకేశవరెడ్డి ఆధిపత్యం ఉంటుందని హామీ ఇచ్చాకే ఇక్కడ మార్చారు. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి, కదిరిలో పివి సిద్ధారెడ్డిలకు పూర్తిగా టికెట్ లేకుండా పోయింది. ప్రతి గ్రామ వార్డు సచివాలయం పక్కనే జనతా బజార్లు ఏర్పాటు చేస్తామని, రైతులు పండించిన పంటలకు ఇక్కడే గిట్టుబాటు ధర కల్పిస్తామన్న సీఎం జగన్ హామీ ప్రకటనలకే పరిమితమైందే. 2021 చివరి నాటికే జనతా బజార్లను అందుబాటులోకి తెస్తామన్న ఆయన ఇప్పటికీ నిర్మాణాలే చేపట్టలేదు. కనీసం వాటికి ప్రతిపాదనలు లేవు. ఒక్కటంటే ఒక్క జనతా బజార్ ఏర్పాటు చేయలేదు. 2021 చివరికల్లా ప్రతి గ్రామంలో సచివాలయం పక్కనే వైఎస్ఆర్ జనతా బజార్లను ఏర్పాటు చేయబోతున్నాం. రైతులు పండించే 20 రకాల పంటలతో పాటు కూరగాయలు, గుడ్లు, చేపలు, రొయ్యలు కూడా గ్రామ స్థాయిలోకి తీసుకెళ్లే కార్యక్రమం చేయబోతున్నాం. ఏడాది సమయం ఇవ్వండి. పంటల్లో కనీసం 30% స్థానికంగా అమ్మగలిగితే గిట్టుబాటు ధరలు దక్కుతాయంటూ 2020 ఏప్రిల్, మే నెలలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ పలికిన పలుకులు. జనతా బజార్ల ఏర్పాటు ద్వారా రైతుల పంట ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పిస్తామని అన్నదాతల్లో ఆశలు కల్పించారు. 30% పంటను స్థానికంగా అమ్ముకునేలా తోడ్పాటు అందిస్తామని నమ్మబలికారు. వీటి నిర్వహణకు ఐఏఎస్ అధికారిని నియమిస్తామని గొప్పలు చెప్పారు. కానీ ఆ ఊసే మర్చిపోయారు. కనీసం జనతా బజార్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు కూడా చేయలేదు. ఊరూరా జనతా బజార్లు వెలుస్తాయన్నా ఎక్కడా ఒక్క ఇటుక కూడా వేయలేదు. జనతా బజార్ల ద్వారా విప్లవాత్మక మార్పు తెస్తున్నామంటూ సీఎం జగన్ చేసిన ప్రచారం అంతా ఇంత కాదు. 2020 ఏప్రిల్ నుంచి ఏ సమీక్ష చేసినా, ఏ సమావేశం నిర్వహించినా ఇదే మాట చెప్పేవారు. 2021 చివరి నాటికి అన్ని అందుబాటులోకి వచ్చేస్తాయన్నారు. ఆయన చెప్పిన గడువు ముగిసే 2 ఏళ్లైంది. ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క జనతా బజార్ కూడా పూర్తి చేయలేదు. కనీసం వాటికి ప్రతిపాదనలు కూడా లేవు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి గ్రామ వార్డు సచివాలయం పక్కన జనతా బజార్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం 2020లో నిర్ణయించింది. అంటే కనీసం 15,000కు పైగా జనతా బజార్లు అందుబాటులోకి రావాలి. వీటికి తోడు మండల కేంద్రాల్లోనూ జనతా బజార్లను ఏర్పాటు చేయాలి. మొత్తంగా 20,000 జనతా బజార్ల ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యం. జనతా బజార్లలో శీతలీకరణ యంత్రాల్ని పెట్టి పళ్లు, పూలు, పాలు, కూరగాయలు తదితర ఉత్పత్తుల్ని నిల్వ చేసి అమ్మకానికి ఉంచుతామని ప్రభుత్వం తెలిపింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన పంట ఉత్పత్తుల్ని తీసుకొచ్చేందుకు పికప్ వ్యాన్లను ఏర్పాటు చేస్తామని, ప్రతి గ్రామ సచివాలయానికి ఒక ట్రక్కును అందుబాటులో ఉంచుతామని చెప్పింది. వీటిలో ఏ ఒక్కటి ఆచరణకు నోచుకోలేదు. ప్రభుత్వమే పంట ఉత్పత్తుల్ని రైతుల నుంచి కొనుగోలు చేసి లాభ నష్టాలు లేని రీతిలో అందుబాటులో ఉంచారనేది జనతా బజార్ల లక్ష్యం. దీనివల్ల మార్కెట్లో పోటీ పెరిగి రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయి. దళారుల దోపిడీ తగ్గుతుంది. అయితే ఆ దిశగా అడుగులే పడలేదు. పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ఏపీలో తీసుకొచ్చిన రైతు బజారు వ్యవస్థ అటు రైతులకు, ఇటు వినియోగదారులకు లాభదాయకంగా నిలిచింది. గ్రామాల నుంచి రైతులు తమ పంట ఉత్పత్తుల్ని రైతు బజార్లకు తెచ్చేందుకు ఆర్టీసీ బస్సుల్ని కూడా ఏర్పాటు చేసింది. వైకాపా సర్కార్ వచ్చాక వాటి నిర్వహణను పట్టించుకోకుండా ఆదాయం కోసం బాదుడుకు తెరతీసింది. జనతా బజార్ అంటూ కొన్నాళ్లు ఊదరగొట్టింది. వాటినైనా అందుబాటులోకి తెచ్చారా అంటే అదే లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతూ టీపీసీసీ తీర్మానించింది. బుధవారం ఇందిరాభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని పీసీసీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సమావేశం ఆరంభంలో 6 గ్యారంటీల అమలు, పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధత, నామినేటెడ్ పోస్టుల భర్తీ తదితర అంశాలపై చర్చించి సభ్యులందరి అభిప్రాయాలు తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన పనిచేస్తున్న వారంతా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని కోరారు. హైదరాబాద్ లో బోగస్ ఓట్లు చాలా ఉన్నాయని, నాయకులు ఆ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనిచేయాలని సూచించారు.
గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయాలని, ప్రజల నుంచి వచ్చే సూచనలు, సలహాలను తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. సోనియా గాంధీ గారిని ఈ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని మరి యావత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల తరఫున మేము అభ్యర్థన చేయటం జరిగింది. వారు ఒప్పుకోవాలి. వారు ఒప్పుకున్న తర్వాత మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో నిర్ణయం చేయడం జరుగుతుంది. ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరడం జరిగింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన పెద్దలు, అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఇంకా ఇతర పెద్దలు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ పనులు చేపట్టిన సంస్థల తుది బిల్లులు చెల్లించవద్దని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతానికి ఆ బిల్లుల్ని పెండింగ్లో పెట్టి నీటిపారుదల శాఖపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించాకే చెల్లింపులపై ముందుకు వెళ్లనున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి చిన్న మొత్తానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి 600 కోట్లతో 7,500 మంది గుత్తేదారులకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొదటి లింకులో ఉన్న 3 బ్యారేజీల తుది బిల్లులు పెండింగ్లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సమస్యలు ఉన్నట్లు జాతీయ డ్యాం సేఫ్టీ అధికారులు పేర్కొనడం, మేడిగడ్డ పునరుద్ధరణ పనులు ఎవరు చేయాలన్న వివాదం నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తుది బిల్లులు చెల్లించేందుకు సంబంధిత ఇంజనీర్లు సిఫార్సు చేయడంతో పాటు అందుకు సంబంధించి గుత్తేదారుకు ధృవీకరణ ఇస్తారు. మేడిగడ్డ బ్యారేజీ పనిచేసిన ఎల్ఎన్టీ సంస్థకు సుమారు 400 కోట్ల వరకు తుది బిల్లు చెల్లించాల్సి ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అన్నారం బ్యారేజీ పనిచేసిన అప్కాన్స్ సంస్థకు 161 కోట్ల తుది బిల్లు పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది. సుందిళ్ల బ్యారేజీ పనిచేసిన నవయుగ సంస్థకు పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. 2022లో వరదలకు అన్నారం పంపు హౌస్ వరదలకు నీట మునిగాక మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా చూసేందుకు కాంక్రీట్ వాల్ నిర్మాణం చేపట్టారు. సుమారు 90% పైగా పూర్తయిన ఆ పనికి మేఘా ఇంజనీరింగ్ కు చెల్లించాల్సిన 74 కోట్ల బిల్లు పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది. పునరుద్ధరణ పనులపై తుది నిర్ణయానికి వచ్చిన తర్వాతనే 3 బ్యారేజీలకు సంబంధించిన తుది బిల్లులపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. నీటిపారుదల శాఖలో గుత్తేదారులు చేసిన పనులు, భూసేకరణకు కలిపి 10,000 కోట్ల వరకు రోడ్లు, భవనాలు సహా అన్ని ఇంజనీరింగ్ విభాగాల్లోనూ భారీగా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. నీటిపారుదల శాఖపై పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించి ఏ ప్రాజెక్టులకు ప్రాధాన్యమిచ్చి పూర్తి చేయాలో నిర్ణయించిన తర్వాత బిల్లుల చెల్లింపులపై ముందుకెళ్లనున్నట్లు తెలిసింది. పెద్ద మొత్తాల బిల్లులు పెండింగ్ లో పెట్టి చిన్న కాంట్రాక్టర్లకి ఇవ్వాల్సిన మొత్తాన్ని తొలుత చెల్లించాలని ఆర్థిక శాఖకు ప్రభుత్వం సూచించినట్లు తెలిసింది. నీటిపారుదల, రోడ్లు, భవనాలతో సహా అన్ని ఇంజనీరింగ్ విభాగాల బిల్లులు పెండింగ్ లో పెట్టి ప్రాధాన్యాలు నిర్ణయించాకే చెల్లింపులపై ముందుకెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. పంచాయతీ రాజ్తో సహా అన్ని ఇంజనీరింగ్ విభాగాల్లో చిన్న చిన్న పనులు చేసి బిల్లుల కోసం ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారని, వారికి ప్రాధాన్యమిచ్చి చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకు సూచించినట్లు తెలుస్తోంది. సుమారు 600 కోట్లు చెల్లిస్తే అలాంటి 7,500 మందికి ఊరట లభిస్తుందని ఆర్థిక శాఖ నివేదించినట్లు సమాచారం. సంక్రాంతిలోగానే ఆ మొత్తం చెల్లించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆర్టీసీ ప్రయాణికులపై రవాణా ఛార్జీల భారం మోపకుండా సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపైన దృష్టి పెట్టి నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులకు సూచించారు. సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి భట్టి సమీక్షా సమావేశం నిర్వహించారు. టీఎస్ఆర్టీసీ ఆర్థికపరమైన అంశాలు, మహాలక్ష్మి పథకం అమలు తీరు, ప్రభుత్వ ఆర్థిక సహాయం తదితర విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి సంస్థ ఉన్నతాధికారులు వివరించారు. ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు 6.50 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు సాగించడం గొప్ప విషయమని, ఈ స్కీమ్ను ఇలానే అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. టీఎస్ఆర్టీసీకి ఆర్థిక శాఖ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్ని ఇప్పట్లో తగ్గించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని, ఆ పరిస్థితిలో మార్పు వచ్చే వరకు ధరల తగ్గింపు అవకాశం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తేల్చి చెప్పారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టిన వేళ దేశంలోనూ పెట్రోల్, డీజిల్ ధరల్ని కేంద్రం తగ్గించనుందంటూ కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో హర్దీప్ సింగ్ స్పందించారు. ఈ విషయంపై దేశీయ ఆయిల్ మార్కెటింగ్ సంస్థలతో ఎటువంటి చర్చలు జరగలేదని చెప్పారు. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం చమురు ఉత్పత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపనుందన్నారు.
12% అంతర్జాతీయ షిప్పింగ్ ట్రాఫిక్, 18% చమురు, 4-8% సిఎన్జి లావాదేవీలు ఎర్ర సముద్రం సూయిజ్ కాలువ ద్వారా జరుగుతాయని హర్దీప్ తెలిపారు. ఎర్ర సముద్రంలో నౌకలపై దాడులు జరిగిన అనంతరం అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగి మళ్లీ తగ్గుముఖం పట్టాయని అన్నారు. ఇలాంటి సందర్భాల్లో తగినంత చమురు లభ్యత, ధరల్ని స్థిరంగా ఉంచడమే తమ ప్రధాన లక్ష్యమని హర్దీప్ సింగ్ స్పష్టం చేశారు. ఏపీలో పథకాల పేరు చెప్పి ప్రజాధనాన్ని పలహారం చేసేస్తున్నారు. అయిన వాళ్లకు కాంట్రాక్టులు కట్టబెడుతూ పొరుగు రాష్ట్రాల కంటే ఎక్కువ చెల్లిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటులోనూ జగన్ సర్కార్ చేతివాటం చూపుతోంది. అవసరం ఉన్నా లేకపోయినా అడ్డగోలుగా మీటర్లు, ఇతర సామాగ్రి కొనుగోలు చేస్తూ బాగా కావాల్సిన సంస్థకు లబ్ధి చేకూరుస్తోంది. మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఆ రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు వాల్ మౌంటెడ్ ఎన్ఎంసీ మీటర్ బాక్సులు ఏర్పాటు చేసింది. సింటెక్స్ కంపెనీకి చెందిన ఒక్కో బాక్సు 2,100 రూపాయల చొప్పున కొనుగోలు చేసింది. దాదాపు అవే ప్రమాణాలు ఉన్న ఒక్కో ఎన్ఎంసీ బాక్సుకు జగన్ ప్రభుత్వం 4,100 రూపాయలను ఏపీలోని షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కు చెల్లిస్తోంది. అంటే మహారాష్ట్రతో పోల్చితే ఒక్కో బాక్సుకు వైకాపా సర్కార్ 2,000 రూపాయలు అధికంగా చెల్లిస్తోంది. ఈ లెక్కన మొత్తం 18,58,000 కనెక్షన్లకు 371,72 లక్షలు ఖర్చు చేస్తున్నారు. సాధారణ కంపెనీలకు చెందిన ఎన్ఎంసీ బాక్సు ధర మార్కెట్లో 900 రూపాయలకు మించడం లేదు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అమర్చడంతో పాటు 5 ఏళ్ల నిర్వహణకు 3 డిస్కంల పరిధిలో ఒక్కో మీటర్కు ప్రభుత్వం 30,627 రూపాయల ధర నిర్ణయించింది. ఈ లెక్కన ఒక్కో మీటర్కు నెలకు 510 రూపాయలు ఖర్చు చేయబోతోంది. కానీ మహారాష్ట్రలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, నిర్వహణకు అవుతున్న ఖర్చు 200 రూపాయలే. అంటే మహారాష్ట్రతో పోలిస్తే 2.5 రెట్లు అధికంగా జగన్ ప్రభుత్వం గుత్తేదారు సంస్థకు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ఏపీలోని 18,58,000 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్ల ఏర్పాటు, నిర్వహణకు వైకాపా ప్రభుత్వం 5,692 కోట్లు ఖర్చు చేస్తోంది. ఈ మొత్తంలో స్మార్ట్ మీటర్ల కోసం 1,115 కోట్లు వెచ్చిస్తుంటే అనుబంధ పరికరాలు, నిర్వహణ కోసం పెట్టే ఖర్చు 4,577 కోట్లు. స్మార్ట్ మీటర్ల కొనుగోలుకు కేంద్రం నిర్దేశించిన ధరకు మించి ఖర్చు చేయడం సాధ్యం కాదు. అందుకే అనుబంధ పరికరాలు, నిర్వహణ పేరిట అందుకు 4.10 రెట్లు చెల్లించేలా అంచనాలు తయారు చేసింది. దీనికోసం షిరిడీ సాయి, అదాని సంస్థలే టెండర్లు దాఖలు చేయగా ప్రభుత్వం ముందుగా నిర్దేశించినట్లే షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కే టెండర్ దక్కింది. గుత్తేదారు సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు అనుబంధ పరికరాల జాబితాను డిస్కంలు భారీగా పెంచాయి. శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా ఐఆర్డీఏ మీటర్లు ఏర్పాటు చేసినప్పుడు వాటికి అనుబంధ పరికరాల కోసం డిస్కంలు చేసిన ఖర్చు 615 రూపాయలు మాత్రమే. ప్రస్తుతం ఒక్కో కనెక్షన్ కు అనుబంధ పరికరాల కోసం చేస్తున్న ఖర్చు ఏకంగా 8,441 రూపాయలు. అంటే ఏకంగా 13.73 రెట్లు అధిక మొత్తాన్ని గుత్తేదారు సంస్థకు ప్రభుత్వం చెల్లిస్తోంది. మార్కెట్ ధరలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని విద్యుత్ రంగ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అనుబంధ పరికరాలకు చేసిన ఖర్చుతో పోలిస్తే సాంకేతికత కోసం చేసే ఖర్చుల్ని ప్రభుత్వం భారీగా పెంచేసింది. సర్వే, జీఐఎస్ మ్యాపింగ్ కోసమే ఒక్కో కనెక్షన్ కు 775 రూపాయల చొప్పున 18,58,000 కనెక్షన్లకు 144 కోట్లు ఖర్చు చేస్తోంది. ఆ తర్వాత ఆన్లైన్లో విద్యుత్ వినియోగం డేటాను డిస్కంల నెట్వర్క్ కు అందించేలా హెడ్ ఎండ్ సిస్టమ్, మీటర్ డేటా మేనేజ్మెంట్ సిస్టమ్, మీటర్ డేటా అక్విజిషన్ సిస్టమ్ కోసం ఒక్కో కనెక్షన్ కు 3,150 రూపాయల చొప్పున 585,000 కోట్లు ఖర్చు చేస్తోంది. డేటా ట్రాన్స్ఫర్ కోసం క్లౌడ్ సాంకేతికత వినియోగించుకుంటే తక్కువ మొత్తం ఖర్చుతో సరిపోతుందని కేంద్రం సూచించినా గుత్తేదారు సంస్థకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతోనే ప్రభుత్వం ప్రతిపాదనల్ని ఆమోదించింది. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు అవసరమైన ఎన్ఎంసీ బాక్సులో ఇతర పరికరాలు తేకుండానే తెచ్చినట్లు లెక్కలు చూపి గుత్తేదారు సంస్థ బిల్లులు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్ ప్రాజెక్టు అమలు కోసం 2022-23, 2023-24లో 3,436 కోట్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలోని 18,58,000 విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఒకే ఏడాది అందుబాటులోకొచ్చే అవకాశం లేదు. కానీ బాక్సులు తెచ్చినట్లు లెక్కలు చూపి అనుబంధ పరికరాల కోసం వెచ్చించే మొత్తాన్ని బిల్లులు చేసుకుంటున్నట్లు సమాచారం. 3 డిస్కంల పరిధిలో సుమారు 6 లక్షల ఎన్ఎంసీ బాక్సులు సరఫరా చేసినట్లు గుత్తేదారు సంస్థ లెక్కలు చూపుతోంది. స్మార్ట్ మీటర్లు లేకుండా బాక్సులు తీసుకుని ఉపయోగం ఏమిటి అనేది
అంతు చిక్కడం లేదు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జరిగిన తెలుగుదేశం విస్తృత స్థాయి సమావేశంలో సమన్వయ కమిటీ లోపాల వల్లే అలజడి నెలకొందని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. తిరువూరు ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తికి రాజకీయం తెలియక ఈ రాద్ధాంతం జరిగిందన్నారు. కేశినేని చిన్ని ఏ బాధ్యత స్వీకరించారని నాని ప్రశ్నించారు. ఈ నెల 7న తిరువూరులో జరిగే చంద్రబాబు బహిరంగ సభ బాధ్యత తనదేనని నాని తేల్చి చెప్పారు. మరోవైపు తిరువూరులో జరిగిన ఘటన దురదృష్టకరమని తెలుగుదేశం నేత కేశినేని చిన్ని అన్నారు. ఈ ఘటనపై తిరువూరు ప్రజలకు క్షమాపణ చెప్పిన ఆయన ఇలాంటివి పునరావృతం కావని హామీ ఇచ్చారు. చంద్రబాబు సభను విజయవంతం చేయాలని చిన్ని పిలుపునిచ్చారు. ఏదో చేసుకుంటున్నారు, మనం వేలు పెట్టకూడదనే దీంట్లో ఉన్నా కాబట్టి పూర్తి ఫెయిల్యూర్ తిరుగు. ఇప్పుడు పూజకి పనికొచ్చే పూజలు ఉంటే పూజకి పనికిరాని పూజ, అట్లాగే ప్రజాసేవ అనేది ఒక పూజ లాంటిది అనుకుంటారు. దానికి పనికిరాని పూజని పూజకి వాడామనుకోండి, పూజ వ్యక్తిస్తుంది. అసలు పూజకి పనికొచ్చే వ్యక్తి కాదు, ప్రజాసేవకు అతను పనికిరాడు. అతను డబ్బు సంపాదించుకోవడం వచ్చాడు, అమరావతి హాస్పిటల్ ఏదో పెట్టుకోవడానికి, ఏదో వీక్ మూమెంట్లో ఎవరినో పట్టుకుని వెళ్తే అతను ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఈజ్ అన్ఫిట్ టు బి అన్ ఇన్ఛార్జ్. ఇటువంటి సంఘటనలు జరుగుతున్నందుకు ఇరువురు ప్రజలకి, మా తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి ముందుగా క్షమాపణ చెప్తున్నాం. ఇటువంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకూడదని కోరుకుంటున్నాం. ఈ సంఘటనలన్నీ అధిష్టానం చూసుకుంటే కాంగ్రెస్ లో చేరిన తర్వాత విపక్ష పాత్ర పోషిస్తానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళగిరిలో అనుచరులతో సమావేశమైన ఆర్కే అమరావతికి వ్యతిరేకంగా ఎప్పుడూ కోర్టులో కేసులు వేయలేదన్నారు. అమరావతి విషయంలో తన నిర్ణయాన్ని కాంగ్రెస్ లో చేరిన వెంటనే అందరికీ చెబుతానని స్పష్టం చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరిన తర్వాత తాను విజయవాడలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటానని తెలిపారు. వైకాపా తరపున పోటీ చేసినప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయామని, వాటి సాధనకు పోరాటం చేస్తామని వెల్లడించారు. ఎక్కడైతే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు మంగళగిరి ప్రజలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అవకాశం ఇచ్చారో, ఆ అవకాశం ఇవ్వటానికి ఏమేమి వాగ్దానాలు మేమైతే చేస్తున్నామో ఆ వాగ్దానాల అమలులో ఈ 4.5 సంవత్సరాల కాలంలో మేము ఎక్కడైతే విఫలం చెందామో ఆ విఫలం చెందటానికి ఏమేమి కారణాలు ఉన్నాయో ఆ కారణాలని నేను ప్రజలకు తెలియజేస్తూ వాటిని చేయటానికి, అమలు చేయటానికి కానివ్వండి, లేదా ప్రజలకి పనిచేయటానికి కానీ అభివృద్ధిలో ఖచ్చితంగా నేను పనిచేస్తానండి. ప్రతిపక్ష బాధ్యత. ప్రజాపాలన సదస్సులు ముగియగానే దరఖాస్తులోని డేటా ఎంట్రీ ప్రక్రియ చేపట్టి ఈ నెల 17 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్లను తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ప్రజాపాలన దరఖాస్తులోని సమాచారం కంప్యూటరీకరణపై కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎస్ ఈ నెల 6 నుంచి మండల కేంద్రాల్లోనే సమాచారాన్ని కంప్యూటరీకరించాలని తెలిపారు. ఈ నెల 4న రాష్ట్ర స్థాయి శిక్షకులకు శిక్షణ ఇవ్వనున్నట్లు సీఎస్ తెలిపారు. వారు ఈ నెల 5న జిల్లా స్థాయిలో సిబ్బందికి శిక్షణ ఇస్తారన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీఓల ప్రత్యక్ష పర్యవేక్షణలో డేటా ఎంట్రీ జరగాలన్నారు. ఆధార్, తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా దరఖాస్తులోని వివరాలను నమోదు చేయాలన్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లోని డీటీపీ ఆపరేటర్ల సేవలను వినియోగించుకోవాలని, అవసరమైతే ప్రైవేట్ ఆపరేటర్లను నియమించుకోవాలని సీఎస్ సూచించారు. హమాస్ అగ్రనేత సలేహ్ అరౌరీని ఇజ్రాయెల్ డ్రోన్ మట్టుపెట్టడంపై ఆ సంస్థ ఆగ్రహంగా ఉంది. మిగిలిన బందీల విడుదల, కాల్పుల విరమణ కోసం జరుగుతున్న చర్చల్ని నిలిపివేసింది. అరౌరీ హత్యను హమాస్ మరో అగ్రనేత ఇస్మాయిల్ హనియే ఉగ్ర చర్యతో పోల్చారు. లెబనాన్ సార్వభౌమత్వాన్ని ఇజ్రాయెల్ ధిక్కరించిందన్నారు. ఈ దాడికి ముందు హమాస్, ఇజ్రాయెల్ మధ్య డీల్ కుదిరే అవకాశం ఉందన్న వాదనలు వినిపించాయి. అతడి మరణం ఒక రకంగా ఇరాన్కు ఇబ్బందికరమే. 2015లో అరౌరీని అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి సమాచారం అందిస్తే $5 మిలియన్ బహుమతిని ఇస్తామని వెల్లడించింది. బీరుట్లో అరౌరీపై డ్రోన్ దాడి సమాచారాన్ని ఇజ్రాయెల్ గోప్యంగా ఉంచింది. తన మిత్రదేశమైన అమెరికాతోనూ ముందుగా పంచుకోలేదు. దీనిపై ఇప్పటి వరకు ఇజ్రాయెల్ పెదవి విప్పలేదు. అయితే ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. హమాస్ కీలక నేత హతంతో పశ్చిమాసియాలో యుద్ధం విస్తరించే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జపాన్ పశ్చిమ తీరాన్ని కుదిపేసిన భూకంపం బారిన పడి చనిపోయిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 73 మంది మృతి చెందినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నట్లు పేర్కొన్నాయి. కొత్త ఏడాది మొదటి రోజున మధ్యాహ్నం 7.6 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి వేలాది భవనాలు కుప్పకూలాయి. రోడ్లు బీటలు వారి వాటిపై వెళ్తున్న వాహనాలు భూమిలోకి కుంగిపోయాయి. వాజమా నగరంలోని అసైచి వీధిలో విపత్తు కారణంగా లేచిన మంటలతో 200 భవనాలు కాలిపోయినట్లు అధికారులు వెల్లడించారు.
భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు ఆటలో పెను సంచలనం నమోదైంది. కేప్ టౌన్ లో పూర్తిగా పేసర్లకు సహకరించిన పిచ్ పై ఇరు జట్ల సీమర్లో నిప్పులు చెరిగి తొలి రోజే 23 వికెట్లు నేలకూల్చారు. ప్రస్తుతానికి దక్షిణాఫ్రికా భారత్ కంటే 36 పరుగులు వెనకపడి ఉంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ప్రోటీస్ జట్టుకు సిరాజ్ ముచ్చెమటలు పట్టించాడు. సిరాజ్ దెబ్బకు సఫారీ జట్టు 55 పరుగులకే కుప్పకొలింది. సిరాజ్ 6, బుమ్రా, ముఖేష్ కుమార్ 2 వికెట్లు తీసుకున్నారు. ప్రోటీస్ బ్యాటర్లో 9 మంది సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ లో భారత్ 153 పరుగులకే ఆలౌట్ అయింది. టీ విరామ సమయానికి 153 పరుగులకు 5 వికెట్లతో పటిష్టంగా కనిపించిన టీమిండియా తర్వాత అదే స్కోర్ వద్ద ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లో కోహ్లీ 46, రోహిత్ శర్మ 39, శుభమన్ గిల్ 36 పరుగులతో రాణించారు. సఫారీ సీమర్ల ధాటికి భారత్లో 6 బ్యాటర్లు డకౌట్ అయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లు రబాడా, ఎంగిడి, నండ్రి బర్గర్ 3 వికెట్లు పడగొట్టారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో కీలకమైన 98 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం తొలి రోజే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీ జట్టు 62 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే తొలి రోజు అత్యధిక వికెట్లు పడిగిన రెండో టెస్టుగా ఇది నిలిచింది.